హలో పిల్లలు, ఈరోజు మనం ఒక చిన్న నీతి కథ చెప్పుకుందాము. ఒక అడవిలో సింహం మరియు ఎలుక ఉండేవి. సింహం అడవికి రాజు అన్నమాట. ఒకరోజు సింహం ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంది. ఈలోపు అటుగా వెళ్తున్న ఎలుక సింహాన్ని చూసుకోకుండా సింహంపై నుండి పరుగులు పెట్టింది. ఇంకా అంతే, సింహంకి మెలకువ వచ్చేసింది. వెంటనే ఎలుకను చూసి, ఓ ఎలుక, నన్ను నిద్ర లేపుతావా? ఇప్పుడు చూడు, నేను నిన్ను తినేస్తాను అని కోపంగా గర్జించింది. భయపడిపోయిన ఎలుక, ఓ సింహరాజా, దయచేసి నన్ను కాపాడు. నేను చేసింది తప్పే, నన్ను క్షమించు. నువ్వు నన్ను కాపాడితే నేను నీకు ఎప్పుడైనా మళ్ళీ సహాయం చేస్తాను అని చాలా బాధగా వేడుకుంది. సింహం అప్పుడు పెద్దగా నవ్వి, నువ్వు నాకు సహాయం చేస్తావా అని గట్టిగా అరిచింది. సరేలే, అంతగా బతిమలాడుతున్నావు కాబట్టి ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి వదిలేసింది. ఒకరోజు సింహం వేటగాడి వలలో చిక్కుకుంది. దాని బలమంతా పెట్టి ప్రయత్నించిన వలలో నుంచి బయటికి రాలేకపోయింది. అటుగా వెళ్తున్న ఎలుక సింహం వలలో చిక్కుకుపోవటాన్ని గమనించి సింహరాజు దగ్గరికి వచ్చింది. సింహరాజా, నాకు నువ్వు అప్పట్లో సహాయం చేశావు కదా, ఇప్పుడు చూడు, నేను నిన్ను ఈ వల నుండి బయటకు తీస్తాను అని చెప్పి తన పదునైన పళ్ళతో వలను గట్టిగా కొరకటం ప్రారంభించింది. అలా నెమ్మదిగా వలను కొరుకుతూ పూర్తిగా వల నుంచి సింహరాజుని బయటికి రావడానికి సహాయం చేసింది. అంతే, సింహరాజు బయటకు వచ్చేశాడు. సింహరాజు చాలా కృతజ్ఞతా భావంతో ఎలుకను అప్పటి నుంచి మంచి స్నేహితుడుగా చేసుకున్నాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎంత చిన్న సహాయమైనా మనకి ఒక్కొక్కసారి పెద్ద ఆపద నుంచి బయటపడేయవచ్చు. అందుకని మనకన్నా బలహీనంగా ఉన్న వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. ఓకే నా పిల్లలు, మరి హాయిగా నిద్రపోండి. మళ్ళీ రేపు మీ దగ్గరికి ఒక మంచి కథతో వస్తాను.